Hello my dear students, this is Ram from SJ Sainik Academy, Visakhapatnam. Yes, today our tip is అంటే మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నాం. దీనికోసం కొన్ని టిప్స్ మనకు తెలియాలి. సబ్జెక్టు, సిలబస్, క్వశ్చన్స్, ఆప్షన్స్, ఆన్సర్స్ ఈ వీటితో పాటుగా కొన్ని టిప్స్ మనకు తెలిస్తే మనం ఇంకాస్త జాగ్రత్త పడి మన ర్యాంక్ మన దగ్గరే, మన సక్సెస్ మన దగ్గరే, మన సీట్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ రోజు టిప్ ఏంటంటే చూసారు కదా హెడ్డింగ్, పెన్స్ని క్యారీ చేసుకునేటప్పుడు అంటే పెన్స్ని ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఎలాంటి పెన్స్ని మనం తీసుకెళ్ళాలి, ఆ పెన్స్ ఎలా ఉండాలి, చాలా కొత్తగా ఉండి అసలు సీల్ ఓపెన్ చేయకుండా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి అప్పుడు ఓపెన్ చేసి అప్పుడు బబుల్ చేయాలా, లేదంటే ఏం చేయాలి, ఎలాంటి పెన్స్ తీసుకెళ్ళాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పెన్స్ని క్యారీ చేయాలి, ఏ కలర్స్ని క్యారీ చేయాలి, ఏ కలర్ పెన్స్ మీ దగ్గర ఉండాలి అని చెప్తాను. ఫస్ట్ మీరు బాల్ పాయింట్ పెన్సే ఉండాలి, జెల్ పెన్స్ వాడకూడదు. పాయింట్ నెంబర్ 1 నోట్ చేసుకోండి. ఎస్, బాల్ పాయింట్ పెన్సే ఉండాలి, జెల్ పెన్స్ ఉండకూడదు. జెల్ పెన్స్ నాట్ అలౌడ్, జాగ్రత్త పెట్టుకోండి. జెల్ పెన్స్ అనేవి అలౌ చేయకూడదు, జెల్ పెన్స్ ఉండకూడదు. ఎప్పటి నుంచే మీ దగ్గర ఉన్న జెల్ పెన్స్ అని తీసి లోపల ఎక్కడో పెట్టేయండి, లోపల పెట్టేసేయండి, బయట అసలు కనిపించవద్దు, ఎందుకంటే పొరపాటును పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర జెల్ పెన్ ఉందా, తీసి లోన్ పెట్టేసేయండి, బయట మీ ఎదురుగా అసలు ఉంచొద్దు. జెల్ పెన్స్ వాడొద్దు, అసలు ఇప్పటి నుంచే వాడద్దు. ఎందుకంటే జెల్ పెన్స్ అంటే తెలుసు మీకు, అది మనం చేసేటప్పుడు మనకి అంటుకుంటుంది ఇలా పెట్టగానే, అది మొత్తం పేపర్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే జెల్ పెన్ వద్దంటారు. ఎందుకు వద్దంటారు అనేది రీజన్ ఏంటంటే, జెల్ పెన్తో మీరు బబుల్ చేయగానే దాన్ని వెంటనే పట్టుకోండి, అది మీ చేతికి అంటేసుకుంటుంది, అది ఇలా అయిపోతుంది. లేదా మీరు ఇలా రాసినప్పుడు మీ పొరపాటున ఇలా అంటే మొత్తం బబుల్ అయిపోతుంది. కాబట్టి జెల్ పెన్ వాడొద్దు అనేది పాయింట్ నెంబర్ 1. జెల్ పెన్, నో జెల్ పెన్, జెల్ పెన్ వద్దు. నెక్స్ట్ బాల్ పాయింట్ పెన్, బాల్ పాయింట్ పెన్సే తీసుకోవాలి. బాల్ పాయింట్ పెన్స్ అంటే ఏంటి, మనం ఇట్లా రాస్తాగానే అది మనం ఇట్లా రాసిన వెంటనే ఇలా అంటే అసలు మన చేతికి ఏమి అంటుకోదు, పక్కకు కూడా వెళ్ళదు. అలాంటి బాల్ పాయింట్స్ పెన్స్ ఉంటాయి. ఏ బాల్ పాయింట్ పెన్ తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలంటే ఏదైనా పర్వాలేదు. మనకి 3 రూపీస్ పెన్స్ దొరుకుతాయి కదా, దాని దగ్గర నుంచి బటర్ ఫ్లో అని ఇలా ఉంటాయి, చాలా వరకు ఉన్నాయి పెన్స్. ఏవైనా పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఓకే, సో ఈ బాల్ పాయింట్స్ పెన్లో కలర్ ఏది ఉండాలి, బాల్ పాయింట్స్ పెన్ కలర్ ఏది ఉండాలి, కలర్ ఏముండాలి అంటే చూడండి, అయితే బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్సే ఉండాలి. ఓకే, జెల్ పెన్స్ వాడకూడదు. వీటిలో ఏ కలర్ ఉండాలంటే బ్లాక్, బ్లూ. అలానే ఒక బ్లాక్ పెన్, ఒక బ్లూ పెన్ తీసుకెళ్ళకూడదు, బ్లాక్ పెన్నే తీసుకెళ్ళాలి. అయితే బ్లాక్ పెన్ లేదా బ్లూ పెన్. ఎన్ని పెన్స్ తీసుకెళ్ళాలి, పెన్ అనేది ఎన్ని ఉండాలంటే 2 పెన్స్ ఉండాలి. ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ కాదు, అయితే బ్లాక్ 2 ఉండాలి లేదా బ్లూ 2 ఉండాలి. అయితే బ్లాక్ 2 పెన్స్ ఉండాలి లేదా బ్లూ, ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోండి. బ్లూ పెన్స్ తీసుకెళ్తారా, బ్లూ పెన్సే తీసుకెళ్ళండి. బ్లాక్ పెన్స్ తీసుకెళ్తారా, బ్లాక్ పెన్స్ తీసుకెళ్ళండి. సార్ మీ సజెషన్ ఏంటి, ఏ పెన్ తీసుకెళ్తే మంచిది అని మీరు నన్ను అడిగితే, సో అంటే బ్లాక్ అనేది డార్క్గా కనిపించే ఛాన్స్ ఉంటుంది, అండ్ బ్లూ కూడా అలానే కనిపిస్తుంది. కానీ బ్లాక్ అనేది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కొంతమంది, అందువల్ల బ్లూ తీసుకెళ్తారు. సో నేను ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నేను చెప్పలేను, మీ ఇష్టం, ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకేనా, కానీ నేను ఒక్కటే మాత్రం చెప్పగలను, ఒక బ్లాక్ పెన్ ఒక బ్లూ పెన్ పట్టుకెళ్ళొద్దు. అయితే 2 బ్లాక్ పెన్స్ పట్టుకెళ్ళాలి లేదా 2 బ్లూ పెన్స్ పట్టుకెళ్ళండి. ఇక్కడ నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి, జెల్ పెన్స్ అసలు వాడద్దు, అసలు తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న లోపల ఎక్కడో పెట్టేసేయండి, అసలు బయట కనబడనివ్వద్దు జెల్ పెన్స్. బ్లూ పెన్ అంటే ఇవి చాలా చిన్న విషయాల్లాగా అనిపిస్తాయమ్మా, చాలా చిన్న పెన్నుల గురించి కూడా చెప్పాలా సార్, మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, నేను ఒకవేళ చెప్పలేదు, మీ దగ్గర ఏదో జెల్ పెన్ ఉంది తీసుకెళ్ళిపోయారు, ఇంకో పెన్ నార్మల్ పెన్ ఉంది. నార్మల్ పెన్ ఏమో రాస్తూ ఉన్నారు, మీకు బాగానే తెలుసు, నార్మల్ పెన్తో బబుల్ చేస్తున్నారు, నార్మల్ పెన్లో ఇంక్ అయిపోయింది. వెంటనే ఏం చేస్తారు, ఏదో ఒక పెన్లే జెల్ పెన్తో బబుల్ చేద్దామని జెల్ పెన్తో చేసేస్తాం. అప్పుడు మన దగ్గర ఎవరు ఉండరు, అమ్మ నాన్న బయట ఉంటారు ఎగ్జామ్ హాల్లో, మనం ఎగ్జామ్ హాల్లో ఉంటే అమ్మ నాన్న బయట ఉంటారు, ఎగ్జామ్ హాల్ బయట ఉంటారు. మన ఎగ్జామ్ హాల్లో మన పేరెంట్స్ బయట ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, పక్కన వాళ్ళని అడగడానికి కొన్నిసార్లు మొహమాట పడుతూ ఉంటాం. పెన్ అయిపోయినా పక్కన వాళ్ళని అడగలేము, ఎవరిని అడగలేము. ఇంత ఎగ్జామినేషన్ కదా, మన దగ్గరేమో ఒక పెన్ బాల్ పాయింట్ పెన్ అయిపోయింది, జెల్ పాయింట్ అంటే దాంతో చేసేస్తాం. చేసేసి మనం ఏదో ఇలా అంటే చాలు, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది.
అసలు ఎంత డేంజరస్ సిచ్యువేషన్ తెలుసా అది. ఓఎంఆర్ షీట్లో జెల్ పెన్తో రాస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. మరి ఇది చిన్న విషయమా? అస్సలు కాదు, పెద్ద విషయమే. అందుకనే పెన్స్ కోసం కూడా నేను ఒక టాపిక్ చెప్తున్నాను. సో మోస్ట్లీ సబ్జెక్ట్ చెప్తే అయిపోతుంది, కానీ పెన్స్ కోసం కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీ రాతని డిసైడ్ చేస్తుంది, మీ తలరాతని డిసైడ్ చేసేది పెన్, రైట్? ఓకే, సో బ్లూ పెన్స్ లేదా బ్లాక్ పెన్స్, జెల్ వద్దు, బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ తీసుకెళ్ళాలి. ఓకే, అయితే అయిపోయింది, పాయింట్స్ అయిపోయి నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా బాగా న్యూగుండి అప్పుడు అంటే కొంతమంది ఏంటంటే పెన్ను ఇవన్నీ కొత్త పెన్ను, సీల్ పెన్ను, హాల్ టికెట్ ఇవన్నీ పూజ చేయించిన తర్వాతే వాడదాము అని చెప్పేసి కొత్త పెన్నులు అలా ఉంచుతారు లోపల. ఆ రోజు ఏ రోజైతే ఎగ్జామ్కి వెళ్తామో ఆ రోజు వెళ్ళేటప్పుడే కొంచెం ఒక 1 hour ముందుకెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర దేవుడి దగ్గర హాల్ టికెట్ అలాగే ఈ పెన్స్ పెడతాము. ఆ తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేశాక మీకు తెలుసు తెలీదు కానీ ఒక విషయం చెప్తాను. న్యూగా ఓపెన్ చేసిన పెన్స్ కొన్ని బాగానే రాస్తాయేమో, మోస్ట్లీ 90% న్యూగా ఓపెన్ చేస్తే పెన్ వెంటనే మన గ్రిప్కి రాదు. అంటే ఒకసారి ఇలా అంటూ ఉంటే కొంచెం స్లోగా వస్తూ ఉంటుంది, ఇంక్ అనేది మెల్లగా గీయాల్సి ఉంటుంది, ఫాస్ట్నెస్ అనేది రాదు. సో మరి ఏం చేయాలి మీరు? 2 days ముందుగానే మీరు ఏం చేయాలి అంటే పెన్స్ తీసేసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇది పెన్ అనుకుందాం. ఈ పెన్లో ఇదంతా కూడా ఇంక్ ఉంటుంది కదా. సో మీరేం చేస్తారంటే ఇక్కడ వరకు అంటే ఒక 10% ఇలా రబ్ ఏదైనా నోట్బుక్ మీద ఇలా రబ్ చేయండి. లేదా ఎందుకు రబ్ చేయడం, బబులింగ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్నాయి కదా, బబులింగ్ చేసుకోండి. మరి రబ్ కాకుండా మీ దగ్గర పేపర్స్ ఉన్నాయి కదా ఓఎంఆర్ షీట్స్, ఆ ఓఎంఆర్ షీట్స్ మీద బబుల్ చేసుకోండి. ఇలా బబుల్ చేసుకోండి. ఒక 25-50 క్వశ్చన్స్ బబుల్ చేయండి. అప్పుడు ఆ పెన్ ఏమవుతుందంటే న్యూగా ఉన్న పెన్ మనకి గ్రిప్లోకి వస్తుంది, అంటే ఇంక ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. అలాగే 2 pens కూడా, ఇంకో పెన్ కూడా 2 pens ఉంటే ఆ 2 pens ని కూడా 10% ఇంక్ మీరు ఫినిష్ చేసేయాలి. 10% ఇంక్ ఫినిష్ చేసేయాలి. ఆ పెన్లో 90% ఇంక్ ఉంచుకోండి. ఎలా ఫినిష్ చేస్తాం? ఇంకుని బయటకు లాగం కదా. మనం ఏం చేయాలి? పెన్ని బబుల్ చేయాలి, లేదా ఏదైనా గీతలు గీస్తే కనుక బబుల్ చేస్తే మంచిది కదా. బబుల్ చేసుకుంటూ ఉండి మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, పెన్లో ఇంక్ని కొంచెం ఫినిష్ చేసినట్టు ఉంటుంది. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు 100% కొత్త పెన్ని ఎగ్జామ్ హాల్లోనే సీల్ ఓపెన్ చేసి చేయొద్దు. ముందుగానే సీల్ ఓపెన్ చేసుకోండి, ఇంటి దగ్గర బబుల్ చేసుకోండి, ఏం పర్వాలేదు. మీరు భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్త పెన్ను అక్కడ పెట్టాలని ఏం లేదు. కొంచెం పింక్ అయిపోయినా సరే ప్రాబ్లం లేదు, అక్కడ పెట్టేసుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం రాదు. అంతేగాని న్యూగా పెన్ తీసుకొని హాల్ టికెట్తో పాటు న్యూ పెన్ తీసుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడొద్దు. పెన్ అనేటువంటిది ముందుగానే ఒక 10% వాడేసేయండి, అప్పుడు ఫ్లో అనేది బాగుంటుంది. ఓకేనా? ఇది చిన్న టిప్పే, ఇది చిన్న విషయమే, కానీ మనల్ని డిసైడ్ చేస్తుంది. మీరు మాత్రం చిన్నవాళ్ళు కదా, రికార్డ్ని క్రియేట్ చేసేయడానికి రెడీగా ఉన్నారు కదా. అలాగే పెన్ను చిన్నదైనప్పుడు, చిన్న విషయం అయినప్పుడు కూడా మన అసలు అదే కదా, పెన్ను లేకపోతే మనం బబ్లింగ్ ఎక్కడ చేస్తాం? అది చాలా చిన్న విషయం అని మనం తీసుకోవడం వల్ల అది చిన్నదైపోయింది. కానీ పెన్ను లేకపోతే ఏం చేయలేం. ఎగ్జామ్ హాల్లో మనకు తెలుస్తుంది, మన పెన్ను ఎగ్జామ్ హాల్లో అయిపోతే మన టెన్షన్ అంతా ఎంత కాదు. అన్నీ ఉన్నా కానీ మనం పెన్ను లేకపోతే ఏం చేస్తాం? అది చాలా పెద్ద విషయమే, చిన్న విషయం అయితే ఏం కాదు. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు పెన్ అనేది చిన్న విషయం కాదు. పెన్నుని చూడగానే మీరు జాగ్రత్త పడాలి. ఏ పెన్ కావాలి? జెల్ పెన్ వద్దు. మరి ఏంటి ఉండాలి? బాల్ పాయింట్ పెన్స్ ఉండాలి. ఎలా ఉండాలి? బ్లాక్ కానీ బ్లూ కానీ. అయితే బ్లాక్ 2 తీసుకోండి, బ్లూ 2. అయితే మీరు అనుకోవచ్చు, సార్ 2 ఎందుకు మీరు అడిగారు? అది విషయం నేను చెప్పలేదు, సారీ. 2 పెన్స్ ఎందుకు ఉండాలంటే ఒక్కోసారి చెప్పలేము. మనకి బ్యాడ్ లక్తో ఒక పెన్ను 90% ఉన్నా కానీ ఏదో జరిగింది, ఆ పెన్ను ఆగిపోయింది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే మన దగ్గర ఉన్నటువంటి ఇంకో పెన్ తీయాలి. వీలైతే 3 pens తీసుకెళ్ళండి, అంత ప్రాబ్లం రాదు. ఒక పెన్ను సరిపోతుంది, ఇంకో పెన్ను ఉన్నా కానీ అది మిగిలిపోతుంది. కానీ ఎందుకైనా మంచిది తీసుకెళ్తే తప్పేంటి? అందువల్లనే 2 లేదా 3 pens తీసుకెళ్ళండి. 2 లేదా 3 pens. పొరపాటున ఎవరైనా పాపం తీసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ 2 pens మాత్రం, 3 pens తీసుకెళ్ళినప్పుడు మీరు ఒక పెన్ ఇవ్వండి, కానీ 2 pens తీసుకెళ్ళినప్పుడు మీరు ఇవ్వద్దు. ఎందుకంటే మీ ప్రాబ్లం మళ్ళీ మీకు ఉంటుంది కదా. మనం మరీ అతిగా వెళ్ళినా కానీ మన ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు? 3 pens ఉన్నప్పుడు ఒక పెన్ ఇవ్వండి, 2 pens ఉన్నప్పుడు మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎగ్జామ్ ఒక పెన్ను మనకి ఏమైనా రాయకపోయినా కానీ ఇంకో పెన్ను పనికి వస్తుంది. 2 pens నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఇదిగో పెన్ అని అనొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకొస్తారు,
కామన్ గా తీసుకొస్తారు. నా పెన్ వర్క్ చేస్తుంది కదా, నా దగ్గర 2 పెన్స్ ఉన్నాయి కదా, ఇంకో పెన్ ఇచ్చేస్తాను అంటే ఏమో ఇన్ ద మిడిల్ ఆఫ్ లేదా ఎండింగ్ లో నీ పెన్ ప్రాబ్లం పెట్టే ఛాన్స్ ఉంది. అందువల్ల 3 తీసుకెళ్ళండి. మీకు ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వాలి అని హెల్ప్ చేయాలి అనుకుంటే 3 పెన్స్ తీసుకురండి, 3rd పెన్ ఇచ్చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? అసలు మోస్ట్లీ ఎవరి పెన్ను ఎవరి దగ్గర ఉంటేనే మంచిది. మనం ఎప్పుడు కూడా అవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే పక్కన వాళ్ళకి పెన్ ఇవ్వాలి, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో అదే ఇదంతా కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే మన పేపర్ మనం పట్టించుకునే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత తల దించుకోవడమే మీ పని. వాళ్ళు ఇన్విజిలేటర్ వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఇన్విజిలేటర్తో మాట్లాడాలి, పక్క స్టూడెంట్తో అసలు మాట్లాడకూడదు. ఒకవేళ ఇన్విజిలేటర్ వచ్చి ఎవరి దగ్గర పెన్స్ ఉన్నాయని అడిగితే అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వచ్చు. అంతేకాని మీకు మీరుగా రెస్పాండ్ అయిపోయి ఇదిగో నా దగ్గర పెన్ ఉంది తీసుకో అని అనొద్దు. దానివల్ల మనకేమి ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అవ్వవు. ఎస్, ఇది స్వార్థపూరితంగా ఉన్నా కానీ తప్పదు. మనం ఎంతవరకు కష్టపడ్డాం. ఇది స్వార్థం ఏం కాదు, కాంపిటీషన్ అంతే. ఎవరి కాంపిటీషన్లో ముందుంటే వాళ్ళే. ఇలాంటిది మనం పాటించకపోతే కొన్నిసార్లు మనం మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు మనం జాగ్రత్తగా ఉండడమే ఈ పాయింట్ యొక్క ఉద్దేశం. హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి, అది ఎప్పటికీ ఉంటేనే మంచిది. కాకపోతే ఎగ్జామినేషన్లో హెల్పింగ్ నేచర్ అంటే హెల్పింగ్ నేచర్ అంటే వాళ్ళు తెచ్చుకోలేదు, వాళ్ళ బాధ్యత నిర్లక్ష్యంగా ఉన్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం కదా. నేను ఇంతగా చెప్తున్నప్పుడు కూడా తెచ్చుకోలేకపోతే ఏముంది. సో సరే, వాట్ ఎవర్ ఇట్. మనకి టాపిక్ అనేది ఏంటంటే పెన్స్, జెల్ పెన్స్ తీసుకెళ్ళొద్దు, బాల్ పెన్స్ ఉండాలి, ఒకే రకమైన పెన్స్ ఉండాలి, ముందుగానే వాడండి. ఈ 3 పాయింట్సే ఇంతసేపు ఎందుకు చెప్పానంటే మీకు గుర్తుండాలని చెప్పేసి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఎవరీవన్, టేక్ కేర్ అండ్ బై బై.